నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. రోజుకో కొత్త రూపు సంతరించుకుంటున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉద్యోగికి సాయంగానే కాదు, ఇప్పుడు ఉద్యోగిలాగే మారిపోతా అంటోంది. మనిషి ప్రమేయం లేకుండానే క్లిష్టమైన ఆఫీస్ పనులను స్వతంత్రంగా పూర్తి చేస్తానంటోంది. అమెరికాకు చెందిన ఆంథ్రోపిక్ అనే సంస్థ చేసిన ఈ ప్రకటన ప్రపంచ టెక్నాలజీ రంగంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. క్లాడ్ కోవర్స్ను జనవరిలో ఆవిష్కరించగా ఇది వివిధ రంగాల్లోని పనులు ఈజీగా చేసేలా 11 కొత్త ప్లగిన్స్ విడుదల చేసింది. అయితే ఇవన్నీ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకొని పనులు నిర్వహిస్తాయన్నమాట. దీంతో భవిష్యత్తులో కంపెనీలకు నిజంగా ఉద్యోగుల అవసరం ఉండదా అనే ప్రశ్న తలెత్తుతోంది. నిజంగా ఆంథ్రోపిక్ ఏఐ ప్లగిన్స్ ఉద్యోగాల కోత కారణం అవుతాయా? అసలు క్లాడ్ కోవర్స్ ఎలా పనిచేస్తుంది? మిగతా ఏఐ టూల్స్కి క్లాడ్ కోవర్స్కి ఏంటి తేడా? దీంతో టెక్ కంపెనీలకు ప్రాజెక్టులు తగ్గుతాయా? ఏఐ హవా ఇట్లాగే కొనసాగితే భవిష్యత్తులో టెక్ ఉద్యోగాల పరిస్థితి ఏంటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు శ్రీనివాస్ పల్లె గారు, క్లౌడ్ సీల్స్ CEO, అట్లాగే వంశీ శ్రీనివాస్ వీరమాచరణి గారు, ఎయిర్ బెండర్ స్టూడియో CEO, వైస్ ప్రెసిడెంట్, క్యూబిక్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. నమస్తే అండి ఇద్దరికి. వెరీ గుడ్ ఈవినింగ్. ముందుగా శ్రీనివాస్ గారు, ఏఐ రంగంలో సరికొత్త సంచలనం ఆంథ్రోపిక్ సంస్థ తెచ్చిన క్లాడ్ కోవర్. అసలు ఏంటి నయా ఏఐ ట్రెండ్? టెక్ ప్రపంచం మొత్తం షేక్ అయిపోయింది. ఇప్పుడు దాని గురించి ఎందుకు మాట్లాడుకుంటోందండి? సో లాస్ట్ ఒక 3-4 ఇయర్స్గా మనం అబ్జర్వ్ చేస్తే ఏఐ జర్నీ, ఇప్పుడు జెన్ఏఐ వచ్చాక తర్వాత ఇప్పుడు ఏజెంటిక్ ఏఐ. సో అంటే టిల్ లాస్ట్ ఇయర్ వరకు ఏఐ బాట్స్ వచ్చాయి, అంటే అవి ఓన్లీ మాట్లాడడానికి వరకు పనిచేస్తాయి. ఇప్పుడు ఏజెంటిక్ ఏఐ ఇంటూ యాక్షన్. సో ఈ 2026లో మనం చూడబోతుంది ఏంటంటే ఇక నుంచి ద ప్యూర్లీ ఏజెంటిక్ ఆపరేషన్స్, ఏజెంటిక్ ఏఐ మొత్తం టాక్స్ ఇంటూ యాక్షన్ లెవెల్కి వెళ్ళిపోతున్నాయి. అంటే ఒక వర్క్ ఫ్లో ఆటోమేషన్స్కి ఏజెంటిక్ ఏఐ ఎంత అద్భుతంగా పనిచేస్తుందన్నది ఒక క్లాడియా కావచ్చు, ఇంకా దెర్ ఆర్ మెనీ అదర్ టూల్స్, అలాంటి ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. సో దీనివల్ల ఇంపాక్ట్ ఏమవుతుంది అని అంటే, ఒక కాంప్లెక్స్ కోడింగ్ రాయాలన్నా, ఒక కాంప్లెక్స్ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని అవర్స్గా పట్టే కోడింగ్ని మనం ఆ పర్టికులర్ ఈ క్లౌడ్ కవర్ కానీ కొన్ని మోడల్స్, జెమినైలో కూడా కొన్ని మోడల్స్ ఎలా ఉన్నాయంటే, మనం జస్ట్ ప్రాంప్టింగ్ ఇచ్చి దాన్ని జస్ట్ ఆ స్కానర్ డాక్యుమెంట్స్ని కనుక మనకు పాత్ చూపెట్టగలిగితే మనకి ఏం కావాలో అవుట్పుట్ని కోడింగ్ రాసేయగలుగుతుంది. అంటే ఒక డెవలపర్ చేయాల్సిన 9 గంటల పనిని అది ఒక 4 గంటల పనిని వేసుకున్న ఒక 30 minutes 25 minutesలో విత్ ఎండ్ టు ఎండ్ అది అయిపోవడం జరుగుతుంది. సో ఇది ఈ మధ్య అంటే ఇప్పుడు ఎస్పెషలీ 2026 బిగినింగ్ నుంచి చూస్తే ఏజెంటిక్ ఆపరేషన్స్, న్యూరో సింబాలిక్ ఆర్కిటెక్చర్స్ అని ఇవన్నీ ఎన్విడా కానీ ఇట్లాంటి వాళ్ళు చాలా ఎక్కువ ఫోకస్ పెట్టడం జరుగుతుంది. సో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ట్రెండింగ్గా ఇప్పుడు ఏజెంటిక్ ఆపరేషన్స్ అనేది ఇట్స్ మోస్ట్ వర్క్ ఫ్లో ఆటోమేషన్స్కి చాలా విధాలుగా ఉపయోగపడడానికి ఛాన్సెస్ ఉన్నాయి. హెల్త్ కేర్ కానీ, రీసెర్చ్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, డిఫెన్స్ కానీ, సో మెనీ అదర్ ఏరియాస్లో ఇది చాలా ఇంపాక్ట్ఫుల్గా, డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి హ్యూజ్ ఇంపాక్ట్ అండి. సార్, ఎక్కడ టెక్నాలజీ ఇండస్ట్రీలోనే స్టార్ట్ అవుతుందండి ప్రతి విప్లవం కూడా కావచ్చు. ఈ ఏఐ రంగం తీసుకున్నా కూడా ఫస్ట్ అక్కడే స్టార్ట్ అవుతుంది. అంటే ఎక్కడుందండి ఆ ఫౌండేషన్, ఎక్కడుందంటారు? మీ ఆలోచన ఏంటి? ఇప్పుడు ఇండస్ట్రియల్ 4.0లో మనం ఉన్నామండి, రైట్? ఒకప్పుడు ఆపరేషనల్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆ తర్వాత నౌ వీ మూవ్ టు ఇండస్ట్రీ 4.0లో ఉన్నాం. అంటే ఇప్పుడు ఇండస్ట్రీ కూడా ఏమవుతుందంటే ఐఓటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్గా మారిపోయి ప్రతిదీ కూడా అయిపోయాక, ఆటోమొబైల్ కావచ్చు, టేక్ ఎనీ ఇండస్ట్రీస్, కొన్ని సంవత్సరాలుగా మిగిలిపోయిన కాంప్లెక్స్ వర్క్ ఫ్లో ఆటోమేషన్స్ని ఇప్పుడు ఏఐ వచ్చాక ఏంటంటే కొన్ని లాస్ట్ 2-3 years వరకు విపరీతమైన R&D వర్క్, రీసెర్చ్ జరగడం జరిగింది. కాంప్లెక్స్ డాక్యుమెంట్స్ రీసెర్చింగ్ అటు సైడ్ జరిగాయి. తర్వాత ఏమైందంటే వాటిని కంపైల్ చేసుకుంటూ వచ్చాక ఏంటంటే నౌ యాక్షన్ ఎలా చేయాలి, అంటే ఏజెంటిక్ ఆపరేషన్స్ని, ఒక వర్క్ ఫ్లోస్ని ఎలా క్రియేట్ చేసుకోవాలన్న దానికి జరుగుతుంది. సో ఈ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ప్రాసెస్ అనేది ఫ్రమ్ బిగినింగ్ ఆఫ్ ChatGPT కానీ ఓపెన్ ఎవల్యూషన్ నుంచి మొదలైందండి. ఇది మనం ఇప్పుడు ఏంటంటే కొంచెం బాగా, ఎందుకంటే వెరీ అడ్వాన్స్కి వెళ్తుంది, ఎక్కువ లే ఆఫ్స్ జరుగుతున్నాయి, ఛాలెంజెస్ ఉన్నాయి, ఏ జాబ్స్ ఉంటాయి, ఏవి రిస్క్లో ఉన్నాయి, ఈవెన్ కొన్ని కంట్రీస్ సర్వీసెస్, ప్రొఫెషనల్ సర్వీసెస్ మీద ఉన్న కంట్రీస్ రిస్క్లో పడబోతున్నాయి. సో ఎట్ సైడ్ మనం స్ట్రాటజిక్గా తీసుకోవాలనేది కూడా ఒక క్వశ్చన్. అంటే ఇప్పుడు ఇండస్ట్రియల్ ఆటోమేషన్లో కూడా చాలా రోబోటిక్స్ ఆటోమేషన్ ఇవన్నీ రావడం వల్ల కొంచెం ఏమవుతుందనంటే కొంచెం ఒక హ్యూజ్గా ఒక ఇట్స్ ఏమంటారు బాయిలింగ్ ద ఎంటైర్ ఓషన్ అన్నట్టు ఆ ఇంపాక్ట్ అయితే ఇప్పుడు క్రియేట్ అవుతుందండి. రైట్. ఓకే, వంశీ గారు,
ఏఐతో ఉద్యోగాలు పోవు, కొత్త వస్తాయని ఇంతకాలం నిపుణులు చెబుతున్న మాటను ఆంథ్రోపిక్ ప్రశ్నార్థకం చేయనుందా అండి? ఇది పూర్తిగా అందుబాటులోకి వస్తే కనుక జాబ్ మార్కెట్ పరిస్థితి ఏంటండి? కొంతవరకు మార్పు రావచ్చండి. బట్ ఏంటి అంటే అనుకున్నంత ప్యానిక్ అవ్వాల్సిన పని లేదు. కొత్త జాబ్స్ అయితే క్రియేట్ అవ్వడానికి స్కోప్ ఉంది. ఫస్ట్ ఇందాక శ్రీనివాస్ గారు అన్నట్లుగా ఏఐ అనేది ఇన్నాళ్ళు ఒక స్మార్ట్ లైబ్రరీగా ఉండి మనం క్వశ్చన్స్ అడిగినప్పుడు ఆన్సర్స్ డీటెయిల్డ్గా ఇవ్వడానికి యూజ్ అయింది. ఇప్పుడు ఏఐ అనేది పనిచేయటం కూడా మొదలుపెట్టింది. అంటే మీ ఆఫీస్లో మీకు పక్కనుండే కొలీగ్ ఒక పని అప్పచెప్తే అతను ఎంత బాగా చేస్తాడో అంత బాగా చేసే లెవెల్లోకి ఈ క్లాడ్ తీసుకొచ్చింది, కోవర్క్ అనే ప్లాట్ఫామ్. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇది లేబరస్ జాబ్స్ ఉన్నవి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 డాక్యుమెంట్లు ఉన్నాయి. ఆ డాక్యుమెంట్లన్నీ చదివి దాని సారాంశం చెప్పాలి అంటే ఈ క్లాడ్ కోవర్క్ అనేది బాగా యూజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఒక ఫైనాన్షియల్ రిపోర్ట్స్ ఉన్నాయి, ఒక 10 సంవత్సరాలది కన్సాలిడేట్ చేసి ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ తయారు చేసి చేయమంటే అది ఒక మనిషికి ఎంతో టైం పడుతుంది ప్రతిదీ వెరిఫై చేసుకోవడానికి. అదే క్లౌడ్ వచ్చేసిన తర్వాత ఈ కోవర్క్ ఇలాంటి వర్కబుల్ ఏఐ టూల్స్ వచ్చిన తర్వాత చాలా ఫాస్ట్ అయిపోతుంది. ఇలాంటి లేబరస్ అంటే ఎక్కువ టైం స్పెండ్ చేసి బోరింగ్గా ఉండే వర్క్లన్నింటినీ కూడా ఇది టేకప్ చేసేసి చాలా ఫాస్ట్గా మనకి రిజల్ట్స్ ఇస్తుంది. సో ఇప్పుడు ఆయన చెప్పినట్లుగా మాట్లాడే ఏఐ నుంచి ఇప్పుడు పనిచేసే ఏఐకి వచ్చింది. దీనివల్ల ఉద్యోగాల మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అనేది ఇప్పుడు డిస్కషన్. సో ఫస్ట్ బేసికల్ ఏమవుతుందంటే ఇలాంటివి వచ్చినప్పుడు ఫస్ట్ ఒక 10 నుంచి 12 నెలలు అంటే ఒక సంవత్సరం వరకు మార్కెట్ అంతా ఏమవుతుందంటే ఇది వచ్చింది కొత్తగా. సో దేన్ని కంపెనీస్ ఎలా ఆలోచిస్తాయంటే దీన్ని యూజ్ చేసి నేను ఏమి సేవ్ చేసుకోగలను అనేది మొదలుపెట్టినప్పుడు అవి ఇంప్లిమెంటేషన్ స్టేజ్లో కొంత వాళ్ళకి రియలైజ్ అవుతూ ఉంటారు. మొదలుపెట్టిన తర్వాత ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అవన్నీ ఐడెంటిఫై చేసిన తర్వాత అప్పుడు ఏమవుతుందంటే ఈ సంవత్సరం పాటు వీళ్ళు హైరింగ్ తగ్గిస్తారు. అంటే కొత్త వాళ్ళని తీసుకోరు, ఉన్న వాళ్ళని యూజ్ చేసుకుంటూ ఈ ప్లాట్ఫామ్ యూజ్ చేసుకుని ఎంత ప్రొడక్టివ్గా వర్క్ చేస్తాం అనేది ఆలోచిస్తారు. సో హైరింగ్ ఎప్పుడైతే చేసుకోవట్లేదో అప్పుడు ఏమవుతుందంటే బయట మార్కెట్లో ఫ్రెషర్స్ వచ్చిన వాళ్ళకి జాబ్స్ లేవు, లేకపోతే ఏఐ వల్ల జాబ్స్ రావట్లేదు అనేది ఒకటి క్రియేట్ అవుతుంది. బట్ యాక్చువల్లీ ఆ టైంలో కంపెనీలన్నీ కూడా నిజం చెప్పాలంటే దీన్ని వాడుకుని మనం ఎంత బాగా ప్రొడక్టివిటీ తెచ్చుకోగలం అనే ప్రాసెస్లో నేర్చుకుంటూ ఉంటారు. తర్వాత నెక్స్ట్ 1 to 3 years 12 నెలలు 10 నుంచి 12 months ఇది అయిన తర్వాత 1 to 3 years వరకు ఏమవుతుందంటే దీని నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ వర్క్ ఫోర్స్ని అంటే ఎంప్లాయీస్ని మీరు ఏఐకి అడాప్ట్ అవ్వండి, ఈ టూల్ నేర్చుకోవటం మొదలు పెట్టండి అని చెప్పేసి వాళ్ళకి చెప్తారు. అట్ ద సేమ్ టైం దీని నుంచి కొన్ని కొత్త రోల్స్ జనరేట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏఐ అనేది వాడుతూ ఈ కోవర్క్ కానీ ఇంకా రేపు రాబోయే ఎలాంటివైనా కానీ వాడేటప్పుడు వెరిఫై చేయాలి. అంటే ఏఐ ఇచ్చిన రిపోర్ట్ని వెరిఫై చేసేందుకు ఒక హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఉంటుంది. సో హ్యూమన్ని మళ్ళీ తీసుకుని రావాలి. సో ఈ 2-3 yearsలో ఏం చేస్తారు, 1 to 3 yearsలో కొత్త రోల్స్ జనరేట్ అవుతాయి. పాత ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాళ్ళని కొత్తగా నేర్చుకోమని చెప్తారు. సో ఇక్కడ మనం అనుకున్నట్లుగా ఏఐ వలన జాబ్స్ పోతాయి అనే దాని బదులు కొత్త రోల్స్ కూడా వస్తాయి అనేది మనం అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లీగల్ ప్లస్ ఏఐ నేర్చుకున్న వాళ్ళకి ఆపర్చునిటీ వస్తుంది. ఫైనాన్స్ డొమైన్లో అంటే ఫైనాన్స్ గురించి నీకు బాగా గ్రిప్ ఉండి దాంతోపాటు ఏఐ కూడా మీరు నేర్చుకోగలిగితే వస్తుంది. బట్ యాజ్ యూ సెడ్ మీరు అన్నట్లుగా ఏఐ వలన జాబ్స్ పోతాయి. ఎవరికి అంటే నేను అలాగే కూర్చుంటాను, నేనేమీ నేర్చుకోను, నేను ట్రెడిషనల్గా ఎలా చేస్తున్నాను అలాగే ఉంటాను అన్న వాళ్ళకి మాత్రం జాబ్స్ పోతాయి. ఇక్కడ ఏఐ జాబ్స్ తీయట్లేదు, మనం నేర్చుకోకపోవటం మూలాన జాబ్స్ పోతున్నాయి. ఏఐ నేర్చుకున్న మన జాబ్ని రీప్లేస్ చేస్తాడు. అవునండి, రైట్ సార్. ఓకే, సో స్కిల్ అప్డేట్ అనేది కంపల్సరీ అవసరము. రైట్. శ్రీనివాస్ గారు, ఇప్పటికే అందుబాటులో ఉన్న ఏఐ టూల్స్ చాట్ జీపీటీ కావచ్చు, జెమినై, గ్రోక్లకు ఈ ఆంథ్రోపిక్ క్లాడ్ కోవర్స్కి తేడా ఏంటండి? డిజిటల్ ఉద్యోగిగా ఇది ఎట్లాంటి సేవలు అందిస్తుంది? ఇప్పుడు చాట్ జీపీటీ, జెమినై ఇవి మొదటి నుంచి మనం చూసుకుంటూ వస్తే ఏంటంటే ఇవి మనకి కైండ్ ఆఫ్ ఒక ఇన్ఫర్మేషన్ లైబ్రరీగా ఉందండి. ఇక్కడ ప్రాంప్ట్ ఇవ్వగానే మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, అంటే గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేయాల్సిన ఇన్ఫర్మేషన్ లేకుండా డైరెక్ట్గా మన అక్కడికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవడానికి, వెరీ వెరీ స్మాల్ డాక్యుమెంట్స్ కూడా స్కాన్ చేయడానికి కూడా అది ఉపయోగపడింది.
ఇప్పుడు క్లాడియా అదే నేను చెప్తున్నాను కదా, క్లాడియా వాళ్ళు చేస్తుంటే ఏంటంటే థింక్ ఇంటెలిజెన్సీ లాంటి ప్లాట్ఫామ్స్, ఒక సూపర్ ఇంటెలిజెన్సీ లాంటి ప్లాట్ఫామ్స్ని వాళ్ళు ఆల్రెడీ రెడీ చేసి పెట్టారు. సో ద నెక్స్ట్ లేయర్ ఆఫ్ ఏఐ ఇప్పుడు జరగబోతుంది అంటే ఏజెంటిక్ ఏఐ నుంచి సూపర్ ఇంటెలిజెన్సీ అనేది ద నెక్స్ట్ వేవ్లో రాబోతుంది. అది ఆల్రెడీ వీఆర్ స్టెప్పింగ్ ఇన్ టు ఇట్. అంటే ఎప్పుడైతే ఏఐ యాక్షన్ అంటే మాట్లాడడం నుంచి పనులు స్టార్ట్ చేయడం మొదలుపెట్టిందో అక్కడి నుంచి సూపర్ ఇంటెలిజెన్సీ అంటే ఒక హ్యూమన్ చేయాల్సిన పని తను చేయగలుగుతుంది. ఒక కోడ్, ఒక 10 మంది రాసే కోడ్ తను రాయగలుగుతుంది, కోడ్లో ఎర్రర్స్ ఉంటే ఫిక్స్ చేయగలుగుతుంది, అన్నీ చేయగలుగుతుంది. ఇక్కడ మధ్యలో కూడా ఇప్పుడు ఉన్న ఛాన్సెస్ ఒకటి ఏముందంటే ఇప్పటి వరకు కూడా వంశీ గారు చెప్పినట్టు మనకి ఇప్పటికీ హ్యూమన్ ఇన్ ద లూప్ అన్న ఆప్షన్ ఇప్పటికీ ఉంది ఏఐలో. ఎందుకంటే వ్యాలిడేషన్ చేసుకోవడానికి హ్యూమన్ ఇంటర్వెన్షన్ అనేది ఇప్పటికీ అవసరం. కాకపోతే ఆంథ్రోపిక్ ఇప్పుడు చేయబోతున్న ఈ సూపర్ ఇంటెలిజెన్స్ లేయర్ కనుక ఇంప్లిమెంటేషన్ స్టేజ్కి వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది. అది ఇప్పుడే స్టార్ట్ అయింది. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే హ్యూమన్ ఇన్ ద లూప్ అన్న ఒక ఫైర్ వాల్ని బ్రేక్ చేసి అది మొత్తం హ్యూమన్కి తీసేసి మొత్తం చేయాలి, అదే ఆటోమేటిక్గా మొత్తం అన్నీ ఫిక్స్ చేయాలి అని అంటే కొంచెం అది ఒక రిస్క్తో కూడుకున్నది. అంటే ఇంకా చాలా డీప్గా దాన్ని రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అది కొన్ని ఇప్పుడు యూఎస్లో అది వర్క్ చేయవచ్చు, ఇప్పుడు ఇండియాకి తీసుకొస్తే ఇండియా వేరే రీజియన్స్లో కానీ ఏషియాలో కానీ యూరోప్లో కానీ దాన్ని ఎలా వర్క్ చేస్తారు, అది కంప్లయన్సెస్కి రెడీగా ఉందా, ఆ సెక్యూరిటీ కంప్లయన్సెస్ ప్రతి గవర్నమెంట్ దానికి అనుకూలంగా కంప్లయన్స్ ఫ్రేమ్వర్క్స్ ప్రతి ఒక్కరి దగ్గర రెడీగా ఉన్నాయా, ఈ సావరెన్ ఏఐ అన్న విధానంలో మనకి క్లాడియా కానీ లేకపోతే మోడల్స్ కానీ లేకపోతే ఆంథ్రోపిక్ వాళ్ళు ఎంతవరకు అచీవ్ అవుతున్నారు, వాళ్ళు ఎంతవరకు ఆడిటబుల్గా ఉండగలరు, ట్రాన్స్పరెంట్గా ఉండగలరు అనేది ఇప్పుడు ఇది ఒక నెక్స్ట్ లేయర్ ఆఫ్ క్వశ్చన్ జరగబోతుంది. ఇప్పుడు సూపర్ ఇంటెలిజెన్స్కి వెళ్తున్న లేయర్కి ఈ మధ్యలో జరగాల్సింది ఏంటంటే ఈ సావరెన్ ఏఐని కనుక స్ట్రాంగ్గా ఎస్టాబ్లిష్ అయ్యి ఇదంతా అయ్యే వరకు ఇంకా చెప్పాలి అని అంటే కొంత టైం ఉంది. వంశీ గారు చెప్పినట్టు మనకి ఒక 2 to 3 years వరకు టైం ఉంది. ఆ రిస్క్ ఫ్యాక్టర్ అయితే క్యాల్కులేటెడ్ రిస్క్ మోడల్లో కనుక మనం వెళ్ళగలిగితే ఆంథ్రోపిక్ని ఎదుర్కోవడానికి చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. అది కూడా ఏంటనంటే మనం ఇప్పుడు ఒక అప్రోచ్, ఒక స్ట్రాటజిక్ అప్రోచ్ తోటి వెళ్ళాల్సిందంటే కన్సల్టింగ్ మోడల్ నుంచి, అవర్లీ బిల్లింగ్ మోడల్ నుంచి చేసే బిజినెస్ నుంచి ఒక కన్జ్యూమర్ లేయర్ నుంచి ఒక బ్రెయినర్ సైడ్ వెళ్ళిపోవాలి, ఒక బ్రెయిన్ క్రియేషన్ సైడ్ వెళ్ళిపోవాలి. అంటే ప్రతి ఒక్కరు ఇక కోర్సెస్ నేర్చుకున్నాక వీ షుడ్ నాట్ బీ లైక్ ఎట్లా అంటే మన ఒక అప్లికేషన్ లేయర్గానే ఎప్పుడు ఒక ఏపీఐ లేయర్గా ఉండుకుంటా ఒక ఇన్ఫ్రా లేయర్ కూడా స్ట్రాంగ్ చేసుకోవాలి, ఒక సావరిన్ ఏని స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోవాలి, ఇవన్నీ జరగాలి. సో ఇదంతా జరిగితేనే సూపర్ ఇంటెలిజెన్స్ వరకు వెళ్తాం. సో ఆన్ ద హోల్ మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే ఎస్, ఒక వేవ్ అయితే రాబోతుంది. కానీ దానికి ఇంకా మనకి ఇంకా గ్రౌండ్ లెవెల్ వరకు డీప్గా ఎంతో రీసెర్చ్ చేయాల్సి ఉంది. కానీ అప్గ్రేడ్ అవ్వకపోతే స్ట్రాటజీ కనుక లేకపోతే దెన్ దేర్ ఇస్ ఒక రిస్క్ అయితే ఉంది ఇప్పుడున్న కరెంట్ ఐటీ సెక్టర్కి. రైట్ సార్. వంశీ గారు, ఈ ఆంథ్రోపిక్ ఏఐ టూల్స్ కారణంగా భారతీయ టెక్ కంపెనీలకు కష్టంగా మారుతున్న ఒక వాదన కూడా వినిపిస్తోంది. ఈ ప్రభావం టెక్ కంపెనీలకే పరిమితం అవుతుందంటారా? లేదండి, నాన్ టెక్నికల్ కంపెనీలకు కూడా ఉంటుంది. ఫస్ట్ టెక్ కంపెనీలకు ఎందుకు అవుతుందంటే టెక్ కంపెనీలు కోడింగ్ కోసం, డాక్యుమెంటేషన్ కోసం అండ్ టెస్టింగ్ కోసం ఇలాంటి వాటన్నిటికి ఏఐ యూస్ చేస్తారు. కాబట్టి ఫస్ట్ టెక్ కంపెనీల మీద పడుతుంది ఇంపాక్ట్. ఆ తర్వాత మిగతా కంపెనీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మా, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, ఎనీ అదర్ సెక్టర్స్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్, అక్కడ అన్నిట్లలో కూడా మీకు హెచ్ఆర్ ఉంటుంది, ఫైనాన్స్ ఉంటుంది, మిగతా అంటే మ్యానుఫ్యాక్చరింగ్లో అయితే ప్రొక్యూర్మెంట్, ఇవన్నీ కూడా రకరకాల డిపార్ట్మెంట్స్ ఉంటాయి. వీటన్నిటిని కూడా ఏఐ అనేది అడాప్ట్ చేసుకున్నప్పుడు వాటి మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది. కాకపోతే ఆ ఇంపాక్ట్ని మనం ప్రొడక్టివిటీగా మార్చుకున్నప్పుడు ఇండియన్ టెక్ కంపెనీస్ ఆర్ నాన్ టెక్ కంపెనీస్ని మామూలుగా చాలామంది మన దగ్గర ఏంటంటే ఇండియన్ టెక్ కంపెనీస్ దగ్గర మ్యాన్ పవర్ రేట్ తక్కువ ఉంటుంది కాబట్టి బయట నుంచి మనకి అవుట్సోర్సింగ్ వర్క్స్ ఎక్కువ వస్తున్నాయి అండ్ ఎఫిషియెంట్గా చేస్తారనేది. ఇప్పుడు ఎఫిషియన్సీ అనేది ఏఐతో పెంచుకోవచ్చు, నిజం చెప్పాలంటే అది ఒక అడ్వాంటేజ్. కానీ ఆ ఎఫిషియన్సీ పెంచుకోకపోతే మాత్రం టెక్ కంపెనీ అయినా నాన్ టెక్ కంపెనీ అయినా ఇంపాక్ట్ తప్పకుండా పడుతుంది. ఎప్పుడైతే ఎఫిషియన్సీ పెంచుకుంటూ వెళ్తూ ఏఐ అడాప్టేషన్ పెరుగుతున్నామో మ్యాన్ పవర్ రేట్ కంటే కూడా క్వాలిటీ అండ్ డెలివరీస్ దాని మీద కాన్సన్ట్రేట్ చేసినప్పుడు డెఫినెట్లీ ఇంపాక్ట్ తగ్గించుకోవచ్చు. రైట్, ఓకే సార్, చర్చ కంటిన్యూ చేద్దాం. ఆన్సర్ అవుతుంది. రైట్ సార్. ఇప్పుడు ప్రకటనలు. చర్చకు తిరిగి స్వాగతం. శ్రీనివాస్ గారు, చాట్‌జిపిటి వచ్చింది, జెమినై, గ్రోక్, నోట్బుక్ LLM, ఇప్పుడు ఆంథ్రోపిక్, ఇట్లా వచ్చినవన్నీ విదేశాల నుంచే వచ్చాయి. ఈ ఏఐ మోడల్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ రేస్లో ఇండియా ఎక్కడుందండి? ఇట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. అంటే
ఇండియా ఎక్కడ ఉంది అంటే మన దగ్గర కూడా కొన్ని రీసెర్చ్ జరిగాయి, కొన్ని కృత్రిమ్ లాంటి సర్వం ఇలాంటి కొన్ని ఏఐ టూల్స్ రావడం జరిగింది. బట్ ఎల్ఎల్ఎంస్ డెవలప్ చేసి అంత బిగ్ బ్రెయిన్ వర్క్ అయితే మనం అంత దూరం రీసెర్చ్ చేయలేకపోయాం, అంత దూరం ఇన్వెస్ట్మెంట్ కూడా పెట్టలేకపోయారు. కారణం కొన్ని గ్రౌండ్ లెవెల్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి. ఇప్పుడు ఒక చాట్‌జిపిటిని, ఒక ఎల్ఎల్ఎం, ఒక ఆంథ్రోపిక్ని, ఒక జెమినీ లాంటి ఒక దాన్ని మనం క్రియేట్ చేయాలి అని అంటే కొన్ని లార్జ్ లాంగ్వేజ్ మనం ఎంతగానో ఒక 100 మిలియన్ నుంచి ఒక 1 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ పడుతుంది. కనీసం అంత డేటా కావాలి. మన దగ్గర డేటా లేక కాదు, డేటా కూడా ఉంది. ద ప్రాబ్లం ఏంటంటే మనకుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. దానికి బర్న్ చేయాల్సిన పెద్ద పెద్ద జీపీయూ మెషిన్స్కే బిగ్ ఛాలెంజ్. ఆ డేటా సెంటర్స్ కానీ అది మనం ఇప్పుడు స్టార్ట్ చేసాము. ఇండియన్ ఏఐ మిషన్ లాంటి కొన్ని ప్రోగ్రామ్స్ వచ్చి హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి, వెరీ వెల్కమింగ్ దెమ్. కానీ అది ఒక్కటి వన్ ఆఫ్ ద మేజర్ డ్రాబ్యాక్గా ఉండడం వల్ల ఏంటంటే మనం కొంచెం బిహైండ్లో ఉన్నాము, ఇంకా కన్స్యూమర్ లేయర్ సైడే ఉన్నాం. ఇంతకుముందు నేను చెప్పినట్టు దాని నుంచి ఏంటంటే కొంచెం మనం ఇప్పుడు షిఫ్ట్ అవ్వాలి. షిఫ్ట్ అవ్వడానికి ఒక లీడ్ తీసుకోవడానికి అయితే చాలా అవకాశాలు ఇంకా ఉన్నాయి. వీఆర్ నాట్ అంటే మనకి వెనకపడే ఏం లేము. అదేంటంటే ఒకటి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకొని ఒక సావరిన్, ఒక గవర్నెన్స్, ఏఐ గవర్నెన్స్ అంటే ఏఐకి ఒక గవర్నెన్స్ ఫ్రేమ్వర్క్స్ని కనుక మనం చేయగలిగితే ఇప్పుడు ప్రతి కంట్రీలో, ప్రతి దేశంలో ఒక పెద్ద ఛాలెంజ్గా ఉంది ఇప్పుడు సమస్య. అది కనుక మనం స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకుంటే వెళ్ళొచ్చు. కాకపోతే ఆ లెవెల్కి మనం తీసుకురావాలి అంటే కొంచెం ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్ట్రాంగ్గా రెడీ చేసుకొని, కంప్లైన్స్ ఫ్రేమ్వర్క్ రెడీ చేసుకొని, సావరిన్ బిల్డ్ చేసుకుంటే డెఫినెట్లీ మనం అంత దూరం వెళ్ళగలుగుతాం. కొంత వెనుకబడ్డ మాట మాత్రం నిజం, ఎందుకంటే మనం ఇప్పటికీ కూడా ఓపెన్ ఏఐ వాడతాము, దాని మీద టాప్ ఆఫ్ కొన్ని అప్లికేషన్స్ చేస్తాము, జెమినీ మీద టాప్ ఆఫ్ కొన్ని అప్లికేషన్ చేస్తున్నాం. అంటే ఇంకా మనకు ఆ ఫ్లేవర్, ఆ బ్యాక్ బోన్, ఆ కోర్, హార్డ్ కోర్ ఇంజిన్ అనేది మనకి అదే ఉండిపోయింది. సో మనం ఓన్గా డెవలప్ చేయడానికి మట్టుకు మనకు ఇంకా సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇవన్నీ రిసోర్సెస్ బిల్డ్ చేసుకునే అవసరం ఎంతో ఉందండి. రైట్. వంశీ గారు, ఓపెన్ ఏఐ, ఆంథ్రోపిక్ వంటి స్టార్టప్ కంపెనీలే ఇట్లాంటి సంచలనాలు నమోదు చేస్తున్న పరిస్థితుల్లో గూగుల్ కావచ్చు, మైక్రోసాఫ్ట్ కావచ్చు, ఇటువంటి బిగ్ గెయిన్స్ ఏం చేయబోతున్నాయండి? ఈ పోటీలో వాళ్ళు ఎక్కడున్నారు? డెఫినెట్లీ అండి, వాళ్ళు కూడా చాలా మంచి పోటీలో ఉన్నారు. కాకపోతే ఆంథ్రోపిక్ కానీ ఓపెన్ ఏఐ కానీ చాలా ఫాస్ట్గా రిలీజ్ చేసేసి మోడల్స్ వాళ్ళు బయటకు వచ్చారు. ఏ ఏఐ టూల్కైనా ఫస్ట్ ఏ కంపెనీ అయినా చూసేది ఏంటంటే నా మోడల్ ఎంత స్ట్రాంగ్ ఉంది. మోడల్ అంటే బ్రెయిన్, ఏఐకి బ్రెయిన్, కృత్రిమ మేధ అంటారు కదా. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దానికి బ్రెయిన్ ఇంపార్టెంట్, మనకి హ్యూమన్కి ఎట్లాగో అలాగే. సో మోడల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ వచ్చేసి ఆ మోడల్ని జనాల్లోకి తీసుకెళ్ళి, డే టు డే లైఫ్స్లోకి తీసుకెళ్ళి వాళ్ళు వాడేటట్లు ఎలా చేయాలనేది ఛాలెంజెస్ ఏ కంపెనీకైనా. అప్పుడే ఎక్కువ వాల్యూమ్ యూస్ చేస్తారు, దానికి ఆ కంపెనీకి వాల్యుయేషన్ పెరుగుతుంది, అండ్ వాళ్ళు కొత్త ప్రొడక్ట్స్ కూడా ఇంకా ఇంప్లిమెంట్ చేస్తూ వెళ్తారు. సో ఇక్కడ మనం గూగుల్ విషయానికి వస్తే, గూగుల్కి ఆల్రెడీ చాలా టూల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సెర్చ్ కోసం గూగుల్ సెర్చ్ ఉంది, ఈమెయిల్స్కి జీమెయిల్ ఉంది, అండ్ దెన్ యూట్యూబ్ ఉంది, ఆండ్రాయిడ్ గూగుల్ వాళ్ళదే. ఇవన్నీ కూడా గూగుల్కి సపోర్టివ్గా ఉన్నాయి. సో సెర్చ్లో ఆల్రెడీ వాడుతున్నారు. మనం సెర్చ్ చేసేటప్పుడు మనం టైప్ చేసిన దాన్ని బట్టి ఆటో సజెషన్స్ వస్తూ ఉంటాయి. దాని తర్వాత వచ్చిన రిజల్ట్స్లో కూడా ఆటోమేటిక్గా మనకి నెక్స్ట్ సజెషన్స్ వస్తూ ఉంటాయి. వీటితో పాటుగా జీమెయిల్లోకి వెళ్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆల్రెడీ ఎంబెడ్ అయి ఉంది. సో గూగుల్ ఆల్రెడీ ఆ రేస్లో ఉంది. కాకపోతే ఇంకా మిగతా కాంపిటీటర్స్ కంటే ఎక్కువ ఎలా అలవాటు చేయాలనే ప్రాసెస్లో వాళ్ళు చేస్తూ కొత్త టూల్స్ డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నారు. సో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, గూగుల్ వాళ్ళదైతే డే టు డే ఒక యూజరు ఒక సెర్చ్ కోసం వచ్చినా కానీ దాని రిజల్ట్స్ ఇచ్చే విషయంలో కానీ నేను ముందు ఉండాలనేది గూగుల్ ఆల్రెడీ ప్లాన్లో ఉన్నారు, చేస్తున్నారు. ఇంకా మైక్రోసాఫ్ట్ విషయానికి వస్తే, మైక్రోసాఫ్ట్ ఆల్రెడీ ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ ఉంది, అది కొన్ని కోట్ల మంది వాడుతున్నారు ప్రపంచంలో. దాంతోపాటుగా మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 365 ఉంది, దాంట్లో ఈమెయిల్స్ కానీ లేకపోతే డాక్యుమెంటేషన్ కానీ చార్ట్స్ కానీ ఇవన్నీ ఆఫీస్ 365 నుంచి డెలివరీ చేస్తున్నారు. దాంతోపాటుగా నెక్స్ట్ వచ్చేసి క్లౌడ్ అజూర్ ప్లాట్ఫామ్ ఉంది మైక్రోసాఫ్ట్ వాళ్ళది. సో హోస్టింగ్ కానీ సర్వర్స్ కానీ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. వీటన్నిటిల్లో కూడా లోపల మనకి తెలియకుండానే ఏఐ అనేది ఇంప్లిమెంట్ అయింది. మనం రోజు వాడే వాటిలో కూడా ఏఐ ఉంది. వాళ్ళు వెనకపడ్డారని దానికి లేదు, వాళ్ళు కాంపిటీషన్లో ఉన్నారు, ఇంకా ఇంప్రూవైజ్ చేస్తున్నారు. అండ్ ఎవరికైనా కావాల్సింది ఏంటంటే ఎక్కువ యూజర్ బేస్ కావాలి,
ఎక్కువ మంది వాళ్ళ కంపెనీ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తే వాళ్ళకి రెవెన్యూస్ వస్తాయి, ఇంకా ఎక్కువ ఎక్స్పాండ్ అవడానికి ఉంటుంది అండ్ కంపెనీ వాల్యుయేషన్ పెరుగుతుంది. సో వీళ్ళు ఎక్కడ కూడా వెనకపడి లేరు. కాకపోతే మనం వినే వర్డ్స్ ఎక్కువ ఇవి వింటున్నాం, యాంథ్రోపిక్ కానీ అదే క్లౌడ్ లేకపోతే ఓపెన్ ఏ అనేది వింటున్నాం. ఎందుకంటే వీళ్ళు ఒక్కసారే మార్కెట్లోకి వచ్చేసి డిస్రప్ట్ చేశారు. ఇదండి బ్రీఫ్గా చెప్పాలి అంటే. రైట్ శ్రీనివాస్ గారు, ఒక్కటైతే చాలా క్లియర్ అండి, వస్తోంది ఎవరు ఆపలేని ఏఐ టెక్ విప్లవం. అయితే ఉద్యోగాల్లో స్థిరపడిన వారు కావచ్చు, తమ జాబ్స్ని కాపాడుకోవాలంటే ఎట్లా అప్డేట్ అవ్వాలి? ఇప్పుడు వంశీ గారు చెప్పినట్టుగా అండి, అప్గ్రేడ్ అవ్వడానికైతే స్కోప్ చాలా ఉంది. ఫస్ట్ థింగ్ ఇక్కడ ఒకటి, మనం ఇంతకుముందు చెప్పినట్టుగా మనము డైలీ 8 hours బిల్లింగ్ అవర్స్ మోడల్ నుంచి ఒక ఇన్నోవేటర్ సైడ్ డెఫినెట్గా ఆలోచించుకునే అవకాశం ఉంది. వాళ్ళు ఇప్పుడున్న గ్యాప్ అనాలిసిస్ ఎక్కడ ఉంది, నేను ఇంతకుముందు చెప్పిన కొన్ని ఏరియాస్లో ఎక్కడెక్కడైతే కోర్ ఏరియా గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్స్లో వాళ్ళు ఏ విధంగా దాన్ని డెవలప్ చేసుకోగలరు, వాళ్ళకు ఉన్న ఎక్స్పర్టీస్ని అటు సైడ్ ఎలా మర్చుకోగలరు అనేది చూసుకోవాలి. రెండోది, కోడింగ్ సైడ్ ఎక్కువ ఫోకస్ పెట్టకుండా వాళ్ళు ఇట్ షుడ్ బి లైక్ ఏ ప్రాబ్లమ్ సాల్వర్గా ఆలోచించాలి, ఒక కాంప్లెక్స్, ఒక ఆర్కెస్ట్రేటర్గా ఆలోచించాలి, ఒక ఆర్కిటెక్ట్కి లెవెల్లో రావాలి. ఇప్పుడు ఈ మధ్య మేము చూస్తున్నాం ఆర్గనైజేషన్లో కూడా ఎట్లా ఉన్నదంటే, ఒక డైరెక్ట్ ఒక ఇంటర్న్స్ ఒక ఆర్కిటెక్చర్ లెవెల్లో ఒక 1 month 1 year లోపు 2 years లోపు డెవలప్ అయిపోతున్నారు. ఎందుకు అంటే బికాస్ ఇప్పుడు ఒకప్పుడు మనకు అన్ని టూల్స్ యాక్సెస్ లేవు, బట్ ఇప్పుడు అన్ని యాక్సెస్ ఉన్నాయి. ఇట్ ఇస్ బికమింగ్ వెరీ ఈజీ వాళ్ళకి. సో ఏంటంటే ఆ ఫాస్ట్ లెర్నింగ్ కర్వ్ని ఇంప్రూవ్ చేసుకోవడం, ఎక్కడ ఏం జరుగుతుంది అన్నది, ఎక్కడ ఏ విధంగా మనం అప్గ్రేడ్ అవ్వాలని చూసుకోవడం, గ్యాప్ అనాలిసిస్ చేసుకొని నీ స్కిల్ గ్యాప్ అనాలిసిస్, మార్కెట్లో ఎక్కడ గ్యాప్ ఉంది దాన్ని ఎలా ఫిల్ చేయగలవు, ఒక ప్రాబ్లమ్ సాల్వర్గా, ఒక ఆర్కెస్ట్రేటర్గా నువ్వేం చేయగలవు, ఒక మ్యూజిక్ కండక్టర్గా నువ్వేం చేయగలవు దీన్ని అన్నది ఆ డీప్ లెవెల్ అనాలిసిస్ చేసుకుంటే వాళ్ళ జాబ్ సేఫ్ ఉంటాయి. రెండోది ఏంటంటే అదే కంపెనీలో చేయాలా బయట అని కాదండి. ఇప్పుడు ఏమవుతుందంటే ఇది ఆల్ కొలాబరేషన్ ఎరా, ఇప్పుడు రాబోతుంది అంతా కాంట్రిబ్యూషన్ ఎరా, కొలాబరేషన్ ఎరా ఇదంతా. సో ఇక్కడ ఈ కొలాబరేషన్ ఎరాలో మనకి కావాల్సింది ఏంటంటే అందరు కలిసి పని చేసుకోవాల్సింది. సో డెఫినెట్లీ ఏంటంటే ఆ లెర్నింగ్ కర్వ్ని ఫాస్ట్గా వీళ్ళు ఇంప్రూవ్ చేసుకొని అవకాశాలను ఎక్కడున్నాయో చూసుకొని ఒక ప్రాబ్లమ్ సాల్వర్గా థింక్ చేయగలిగితే డెఫినెట్లీ జాబ్స్ అనేది రిస్క్లో ఉండవని నా ఆలోచన. వంశీ గారు, చివరిగా ఈ ఏఐకి అలవాటు పడితే భవిష్యత్తుకి మేలు అంటున్న నేపథ్యంలో పిల్లల్లో ఉన్న లెర్నింగ్ స్కిల్స్ని గమనిస్తే పాఠశాల స్థాయి నుంచే, స్కూల్ స్టేజ్ నుంచే దానికి సన్నద్ధం చేయాల్సిన అవసరం కనిపిస్తుందంటారా? తప్పకుండా అండి. ఎందుకంటే వీళ్ళు టెక్నికల్గా రెడీ అవ్వాల్సిన జనరేషన్ ఇప్పుడు మొదలైంది. సో డెఫినెట్లీ స్కూల్స్ లెవెల్ నుంచి చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంతకుముందు కూడా క్యాల్కులేటర్స్ వచ్చినాయి కదా అని చెప్పేసి లెక్కలు చెప్పడం ఆపలేదు స్కూల్లో. లెక్కలు ఎలా అంటే క్యాల్కులేటర్ ఉన్నా కానీ క్యాల్కులేటర్తో కంపీట్ చేయటం కాదు, మ్యాథమెటిక్స్ అంటే నీ బ్రెయిన్ వాడి ఈ లాజిక్ కానీ లాజిక్ డెవలప్ చేయటం అట్లాంటివి చెప్పారు. అలాగే పిల్లలకు కూడా ఒక థియరీ సబ్జెక్ట్ లాగా కాకుండా స్కూల్స్లో ఏఐ అనేది ప్రాక్టికల్గా రియల్ లైఫ్లో ఎలా యూజ్ చేయాలి, ఏఐని ఎంతవరకు లిమిట్ చేసుకోవాలి, ఎలాంటి ఆన్సర్స్ మనం తెచ్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ నీకు అర్థం కాకపోతే ఏ లెవెల్లో దాన్ని అడిగి దానికి ఏమి చెప్పాలి, నువ్వు ఏ లాంగ్వేజ్లో చెప్పాలి, చెప్పిన తర్వాత ఎలా అడగాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను సన్ గురించి ఒక డౌట్ వచ్చింది చిన్నపిల్లవాడికి, వాడు నేను 5 years old కిడ్ని, నాకు సన్ గురించి నా 5 years అర్థమయ్యేటట్లుగా చెప్పు అనే క్వశ్చన్ అడిగితే దానికి తగ్గట్టుగా ఆన్సర్ ఇస్తుంది ఏఐ. సో ఇలాంటిలాగా ట్రైన్ చేయాలి. అలాగే ఏఐని ఎథికల్గా వాడటం విషయంలో కానీ, ఏఐని లిమిటెడ్గా వాడటం విషయంలో కానీ, అట్ ద సేమ్ టైం పేరెంట్స్కి ఏం భయం ఉంటుందంటే పిల్లవాడు ఏఐ యూజ్ చేయటం మొదలు పెట్టాడు, బ్రెయిన్ యూజ్ చేయట్లేదు అని. సో స్కూల్స్ అలాంటి ఆలోచన పేరెంట్స్కు రాకుండా వాళ్ళని ట్రైన్ చేయాలి. ఏఐ వలన అడ్వాంటేజెస్ తీసుకోవాలి కానీ ఏఐనే మొత్తం అడాప్ట్ చేసుకుంటూ దాని మీదే ఉండకుండా బ్రెయిన్, కాగ్నిటివ్ స్కిల్స్ కూడా డెవలప్ చేసుకునేటట్లు చేయాలి స్కూల్స్. సో ఈ స్కూల్స్ నుంచి వచ్చే జనరేషన్ రేపు ఫ్యూచర్ జనరేషన్ యూత్ అవుతారు, ఆ తర్వాత ఎంప్లాయీస్ అవుతారు, ఎంటర్ప్రెన్యూర్స్ అవుతారు. సో డెఫినెట్లీ ఏఐని ఎథికల్గా యూజ్ చేయటం, దాంట్లో కూడా ఏఐకి ఏ డీటెయిల్స్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైవేట్ డీటెయిల్స్ ఉంటాయి ఫ్యామిలీ గురించి కానీ అవి ఇవ్వకుండా ఉండటం విషయంలో కానీ అలాంటి జాగ్రత్తలు స్కూల్ లెవెల్ నుంచి తీసుకోవాలి. రైట్ సార్. ఓకే సార్, ధన్యవాదాలండి శ్రీనివాస్ పల్లె గారు, అట్లాగే వంశీ శ్రీనివాస్ వీరమాచినేని గారు చర్చలో పాల్గొన్నందుకు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.